ఆకుకూరలు తినడానికే కాదు వంట చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్, బాగా వాష్ చేసి కట్ చేసుకోవాలని. కానీ పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంది చేయడానికి, తినడానికి కూడాను. ఫస్ట్గా పాలకూరని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక మిక్సీ జార్లో కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కారము వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు, అలానే కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకొంచెం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే దంచుకున్న ఉల్లికారం కూడా అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పాలకూర కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఇంకో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఫైనల్గా పచ్చుల్లిపాయలు పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ అయితే. రైస్లో అలాగా కలుపుకొని ఒక పచ్చుల్లిపాయ, వెల్లుల్లి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.